గోదారి కిట్టయ్య. ఈడికి ఎగసెక్కాలు బాగా ఎక్కువ. పదవి వ్యామోహాలు, కులమత భేదాలు, భాషా ద్వేషాలు చెలరేగే నేడు. ప్రతి మనిషి మరి ఒకని దోచుకునేవాడే, తన సౌఖ్యం తన భాగ్యం చూచుకునేవాడే. స్వార్థమే అనర్థ కారణం, అది చంపుకుంటే క్షేమదాయకం. స్వార్థమే. ఏంట్రా పొద్దు పొద్దున్నే వెలుగు నీడల్లో నా అభిమాన రచయిత శ్రీశ్రీ గారి పాటలోని శరణాలు పాడుతా ఉన్నావు. పాడవోయి భారతీయుడా, ఈ పాటే కదా ఇది. ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిందిరా ఈ పాట? నా రచ్చ కాదులే గట్టమ్మయ్య. మన పక్క రాష్ట్రంలో ఓ మేధావి గారు తన స్వార్థం కోసం, కేవలం పేమెంట్ కోసం ప్రాంతీయ సెంటిమెంట్ల రంగు పులుముతో చెలరేగిపోతుంటే ఆ భాషా ద్వేషాలు అనర్థాలు గుర్తొచ్చి ఈ పాట పాడానమయ్య. పెద్ద రచ్చ నడుతుందనుకో అక్కడ. రే సన్నాసి, ఎవర్రా అంతటి మేధావి? ఇంకెవరమయ్య, మన విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఉన్నాడు కదా, ఆయన రాజకీయ విశ్లేషకుడనే ముచ్చుకు వేసుకుని తెర వెనుక తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్ట్ అమలు చేస్తున్నాడంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయంట. ఆయన అసలు ఎజెండా ఇప్పుడు పూర్తిగా బట్టి బయలు అయిందట. అవునా? మొన్న హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏదో మీటింగ్ పెట్టారు కదా, అక్కడ ఏం జరిగిందట్రా ఓబు? అదేమయ్య, పెద్ద దుమారం రేపుతుంది. ఆయనకు మద్దతు తెలిపే పేరుతో నిర్వహించిన సమావేశం కాస్త అడ్డగోలుగా పవన్ కళ్యాణ్ తిట్టే బూతుల సభగా మారిపోయిందట. బాబోయ్, ప్రెస్ క్లబ్ లో బూతులు సభ ఏంట్రా ఇడ్డూరంగా ఉంది? నాగేశ్వర్ గారు ఊరుకున్నారా మరి? ఊరుకోవడం ఏంటమయ్య, నాగేశ్వర్ సమక్షంలోనే అసలు ఆ వివాదానికి సంబంధం లేని పాత వ్యక్తిగత అంశాలను లాగి మరీ కొంతమంది పవన్ కళ్యాణ్ పై హీనమైన భాషతో వెతుకుపడ్డారట. సమాజానికి ఏదో చెప్పే చదువు మేధావి నాగేశ్వర్ తన పక్కనే కూర్చుని అంత నీచమైన బూతులు తిడుతుంటే వాళ్ళని ఆపాల్సింది పోయి పరమానంద భరితుడై వింటి ఎంజాయ్ చేశాడట. అర్రా చూసావా, దీన్ని బట్టే పవన్ టార్గెట్ చేయించడం అంటే ఆయన అసలు ఎజెండా అని క్లియర్ గా అర్థమైపోతుంది కదా. అవునమయ్య, ఈ మొత్తం వ్యవహారంలో నాగేశ్వర్ యూ టర్న్ తీసుకుని ఇప్పుడు అసలు రంగు బయట పెట్టుకున్నాడు. అసలు మొదట ఏం మాట్లాడాడు ఆయన? మొదట పవన్ కళ్యాణ్ అమిత్ షాల గురించి ఎలాంటి ఆధారాలు లేని ఒక పెద్ద ఫేక్ పిట్టి కథను వండి వార్చాడు. మరి కూటమి ప్రభుత్వం లీగల్ యాక్షన్ తీసుకోబోతుందని తెలిసి భయపడలేదా? భయపడికేమ్మయ్య, కేసులు నమోదవుతున్నాయని తెలియగానే 24 గంటల్లో తోకముడిచేచ్చే నా దగ్గర ఎలాంటి చోట్లు లేవు బాబోయ్, బేషరతుగా నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానంటూ సడన్ అయిపోయాడు కదా. మరి మళ్ళీ ఎందుకు మైకిల్ ముందుకు వచ్చాడంట? అటు నుంచి అటు తాడేపల్లి నుంచి వచ్చి మరీ గట్టిగా క్లాస్ బీకారు ఏమో, మళ్ళీ మైకిల్ ముందుకు వచ్చి యుద్ధానికి నేను రెడీ, నేను ముగిస్తా అంటూ సినిమా డైలాగులు కొట్టాడట మయ్యా. ఒరే ఓబు, తప్పు చేసి మళ్ళీ అంత బిల్డప్ ఎత్తే జనం ఊరుకుంటారా? ట్రోలింగ్ మొదలు పెట్టి ఉంటారు కదా. గట్టిగానే చేశారు మయ్యా. దాంతో తను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నాడంటే ఏకంగా తెలంగాణ డీజీపీకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. ఇదంతా చాలదన్నట్లు ఇప్పుడు ప్రెస్ క్లబ్ లో మన మద్దతుదారుల పేరిట ఓ శాత బ్యాచ్ కూర్చోబెట్టి పవన్ తిట్టించడా? నిజానికి ఒక విశ్లేషకుడిగా ఆయన పవన్ కళ్యాణ్ తో ఎలాంటి వ్యక్తిగత శత్రుత్వం లేదు కదమయ్యా, కానీ ఇదంతా తెర వెనుక ఉన్న జగన్ రెడ్డి ఆడిస్తున్నాడనే మాట గట్టిగా వినిపిస్తుంది. అవునులేరా సన్నాజీ, ఊరికే ఎవరో అంత అలా దిగజారిపోతారు. డబ్బుతో కొట్టాడు జగన్ రెడ్డి, అందుకే పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా పని కట్టుకుని యూట్యూబ్ లో వీడియోలు చేసేవారిని రంగంలో దించారనమాట. అవునమయ్య, తెలంగాణ సెంటిమెంట్ అడ్డు పెట్టేసుకుని 2 రాష్ట్రాల మధ్య విదేశాలు రగిలిచే కొందరు పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి మరీ ఆ సభలో బూతులు తిట్టించారు. ఒక అబద్ధపు వార్తను లీక్ చేసి అడ్డంగా దొరికిపోయాక దాన్ని కప్పుకోవడానికి భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రాంతీయ సెంటిమెంట్ల రంగు పొలవడం నాగేశ్వర్ దిగజారుడితనానికి నిదర్శనం కాకపోతే ఏట్రా ఇది? మరీ విడ్డూరం కాకపోతేమయ్య, రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ లాంటి పెయిడ్ దాడులు కుట్రలు గతంలో ఎన్నో చూశాడు కదా, వాటన్నిటిని తట్టుకుని ప్రజల్లో తిరుగులేని శక్తిగా ఎదిగాడు. అవునరా బాబు, ఆపరమేధావుగా పిలిపించుకున్న కత్తి మహేష్ ఏమయ్యాడు? కాలగర్భంలో కలిసిపోయాడు. క్రియేటివ్ డైరెక్టర్ అని చెప్పుకుని వర్మ మూసుకుని కూర్చున్నాడు. పావంతో పెట్టుకుంటే అంతే. పచ్చి నిజం చెప్పావు గిట్టమ్మయ్య, ప్రొఫెసర్ నాగేశ్వర్కి అంత ఇంత బాగా విశ్లేషణ చేస్తాడని పేరుండేది, ఇప్పుడు మొత్తం పోగొట్టుకున్నారయ్యే. చేతులారా చేసుకుని ఇప్పుడు ఇన్నాళ్ల పరువు బజార్ను అడేసుకున్నాడు. సర్లే, పేమెంట్లు బూతులు చేపలు ముచ్చట్లు సరే, మీ ఆవిడ ఏదో తెమ్మందన్నా తెచ్చావా? లేకపోతే నీ ఈపి విమానం మొత్తం మోగిస్తుంది రోయ్. భలేగా గుర్తు చేసామయ్యా, నే పోతున్నా. పాడబోయి భారతీయుడా. గోదారి కిట్టయ్య. ఈడికి ఎగసెక్కాలు బాగా ఎక్కువ.